దేవునికి స్తోత్రం. నేటి దినాన మన అరుణోదయపు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనము. నీవు మంచివాడివని నీవు దయనొంది మంచివాడనని అనిపించుకుందువు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ సామెతల గ్రంథం 3వ అధ్యాయం అంతా కూడా ఉపదేశాన్ని మరవద్దని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దయను సత్యమును నువ్వు కంఠాభూషణముగా ధరించుకుంటే దేవుని యొక్క కృప నీ మీదకి వచ్చి దేవుని దయలో నువ్వు వర్ధిల్లుతూ ఆయనను మంచివాడువని దేవుని దయలో మనుషుల దయలో అనిపించుకుందామని ఇక్కడ వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కనుక మనం ఎప్పుడూ కూడా దయను సత్యమును ఎప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో సత్యమును మనం వదిలిపెట్టకూడదు. సత్యము అనగా యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారే సత్యము, సత్యమే యేసుక్రీస్తు వారే ఉన్నారు. ఆయనలో అసత్యము ఏమాత్రము లేదు. కనుక ఆయన పోలికలో ఆయన స్వరూపంలో ఉన్న నీవు నేను మనము సత్యమనే మాట్లాడాలి. ఎందుకంటే మన దేవుడు సత్యవంతుడు. కనుక మనం ఆయన పిల్లలము గనుక మనం సత్యాన్ని ఎప్పుడు విడిచిపెట్టుకుంటూ ఉండినప్పుడు సత్యంలో నడుచుతూ అసత్యాన్ని పక్కన పెట్టి ఎట్టి పరిస్థితుల్లో అసత్యం వైపు వెళ్ళకుండా అసత్యమైన మాటలు మన నోటండ రాకుండా ఉన్నప్పుడు దేవుడు అంటున్నారు ఆయన దయ మన మీదకి వచ్చిందే కాకుండా మంచివాడు అన్న మాటకి, మంచితనం అన్న మాటకి మరి ఆ ప్రేమ అనే ఫలంలో అది ఒక భాగమై ఉన్నది. మంచితనం అనేది ఫలంలో ఒక భాగాన్ని కూడా మనం పొందుకుంటాం. కనుక దేవుని దగ్గర వరాలు లేకపోయినా పర్వాలేదు, కానీ ఫలం మాత్రం ఖచ్చితంగా మనలో ఉండాలి. అందులో ఆ భాగం మనం కలిగి ఉన్నప్పుడు పరలోక రాజ్యపు వారసురాలుగా తయారవుతాం. కనుక సత్యాన్ని నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టుకోకుండా అరుణోదయాన్ని లేచిన వెంటనే ప్రార్థన చేసుకొని ఈ వాగ్దానాన్ని పట్టుకొని నీ జీవితాన్ని ప్రారంభించు. ప్రభువా, నేను సత్యాన్ని విడిచిపెట్టుకుంటూ ఉన్నప్పుడు నాకు ఈ భూమి మీద మంచితనాన్ని ఇస్తున్నావా తండ్రి అని దేవునికి ప్రార్థన చేయి. ఈ భూమి మీద మంచివాడు పరలోక రాజ్యపు వారసుడిగా దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించి అనేకులకి ఆశీర్వాదకరంగా నిలబెడతారు. ఆమేన్.